హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఇడ్లీ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ సాంబార్లో మనం ఏ మసాలాలు కూడా యూస్ చేయట్లేదు, అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పొద్దున్నే ఇడ్లీలోకి ఈ సాంబార్ని తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది, అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాము. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గిన్నెలోకి 1 కప్పు దాకా కందిపప్పును తీసుకోవాలి. దీన్ని వాటర్ తోటి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ని పోసి ½ అన్ అవర్ నాననివ్వాలి. నానిన పప్పుని కుక్కర్లో వేసుకొని అందులోని కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకి పప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇందులోకి ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఉంటే సరిపోతుంది. పప్పు ఉడికేలోపు వీటిని సన్నగా చాప్ చేసుకుందాము. నేను చెప్పాను కదా, ఏం మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది ఈ సాంబార్, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది పప్పు. ఈ విధంగా మెత్తగా ఉడికిపోతే మనకు సాంబార్ బాగుంటుంది. ఈ పప్పుని పప్పు గుత్తితో కానీ లేదంటే స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, ½ స్పూన్ జీలకర్ర, ½ స్పూన్ మెంతులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటోస్ని ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసి వేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న ప్యూరీని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ కాస్త పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. చూడండి, టమాటాలు మగ్గి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్మాష్ చేసుకున్న పప్పును వేసేసుకోవాలి. ఇప్పుడు మన సాంబార్ కన్సిస్టెన్సీని బట్టి మనకు వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నాము. గోరు పులుసు అంటాం కదా, ఆ విధంగా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ పులుపు ఉన్నా కూడా బాగుండదు. ఇప్పుడు ఇందులోకి ½ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పును అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే టేస్ట్ అయితే మాత్రం ఆసమ్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే మనకు కావాల్సిన ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోతుంది. వేడివేడిగా ఇడ్లీలు అయితే రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసేద్దాము. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.